నాయకుడు విశ్వసనీయతకు దార్శనికత్వానికి పక్క రాష్ట్రంలో తెలంగాణ విభజన అయినప్పుడు 2020 అనే విజన్ పెట్టి ఆ రోజు చేసినటువంటి అనేక మంచి కార్యక్రమాలతో ఈ రోజు హైదరాబాద్ నగరం లాంటి ఒక విశ్వ నగరాన్ని సృష్టించినటువంటి ఒక మహానేత, అదే రకంగా మన అమరావతికి రూపకర్త అయినటువంటి మన అధినాయకుడి పుట్టినరోజుని ఈ రోజు మనం ఇక్కడ సోమప్ప సర్కిల్లో మనం కలవడానికి కారణం, ఒక నాయకుడు పుట్టినరోజున ఏం చేస్తారంటే అందరం మనలాగే కేకులు కట్ చేసుకుని శుభాకాంక్షలు చెప్పుకొని మనందరం కూడా బైక్ ర్యాలీకి వచ్చి మనం సంఘీభావం తెలుపుతున్నాం. కానీ నాయకుడు యొక్క ఆలోచన పేదవాళ్లకందరికి కూడా అన్నం పెట్టాలని తలంచినటువంటి మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాన్ని ఆచరణలో పెట్టి ఈ రాష్ట్రంలో 5 రూపాయలకే పేదలకు అన్నం పెట్టేటువంటి ఈ కార్యక్రమానికి అన్నా క్యాంటీన్ కు ఈ రోజు నాంది పలికి మన తల్లి గారు నారా భువనేశ్వరమ్మ గారు నిన్ననే చంద్రబాబు నాయుడు గారి యొక్క పుట్టినరోజున రాష్ట్రంలో ఉన్న అన్నా క్యాంటీన్ అన్నిటిలో కూడా ఉచితంగా ఈ రోజు ఫ్రీగా అని చెప్పి ఈ యొక్క కార్యక్రమానికి, ఆ యొక్క అన్నదానం కార్యక్రమానికి ఆ భగవంతుడు ఈ అన్నం భోంచేసినటువంటి ప్రతి పేదవారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఈ రాష్ట్రానికి, బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ స్థాపన తర్వాత మంచి జరిగినటువంటి తీరుతో ఆ రోజు నందమూరి తారక రామారావు గారి ఆశయాలని, అదే రకంగా నారా చంద్రబాబు నాయుడు గారిని సిద్ధాంతాలని ఈ రోజు మన నాయకుడు 44 ఏళ్లుగా పార్టీని భుజస్కంధాల మీద మోసుకుంటూ మన యువగల నేత, యువ సారథి నారా లోకేష్ బాబు గారు వారి పాదయాత్రతో ఈ రోజు మళ్లీ విద్యాశాఖ మార్చులుగా తండ్రికి తగ్గ తనయుడుగా ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకుపోతున్నందుకు ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా మన నాయకులందరికీ కూడా ఒక ఘన శుభాకాంక్షలు మనందరం కూడా మన గుండెల్లోంచి చెప్పే విధంగా చెప్పుకుంటూ ఇక్కడ 10 నిమిషాలు మీతో మాట్లాడిన తర్వాత మనందరం కూడా అన్నా క్యాంటీన్ కి పోతున్నాం. అన్నా క్యాంటీన్ లో ఈ రోజు ఏదైతే ఉందో పేదలందరికీ కూడా ఈ రోజు రాష్ట్రం మొత్తం ఈ రోజు ఉచితంగా అన్నదానం చేసే కార్యక్రమంలో మన అన్నా క్యాంటీన్ కు ఎమ్మెగనూరు తరఫున నా వంతుగా ₹1,00,000 అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఉడతా భక్తిగా నా వంతుగా మన ఎమ్మెగనూరు నియోజకవర్గం తరఫున పేదలందరికీ కూడా అన్నదానం ఈ రోజు చేసే కార్యక్రమంలో ₹1,00,000 మన ఎమ్మెగనూరు నియోజకవర్గం నా తరఫున కూడా